హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో స్పెషల్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏంటి అంటే ఈజీగా, అసలు ఏమీ ముందు టెన్షన్ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మనము ఎగ్తో అనమాట. ఎగ్ ఇడ్లీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, ఎంత టేస్టీగా ఉంటుందనేది ఈజీగా అనమాట. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం ఇది ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? అయితే ప్రిపరేషన్ చూద్దాం. మనకు కావాలి, ఇక్కడ నేను ఒక 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 3 మెంబర్స్ కోసం అని ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. త్రీ మెంబర్స్కి అయితే ఒక 4 అలా వచ్చేస్తాయి అనమాట. ఈచ్ 4 వస్తాయి ఇడ్లీ టైప్లోనే. అయితే అవి బ్రేక్ చేసుకొని మనము ఎగ్ అనేది బ్రేక్ చేసేసుకోవాలి. 5 ఎగ్స్ని ఇలా కొట్టి పోసేసుకున్న తర్వాత అందులోకి మనం యాడ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏవి, ఎంత యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనము. అయితే మనం ముందుగా 5 ఎగ్స్ అయితే 3 మెంబర్స్ ఈజీగా అయిపోతుంది. 4 అయితే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం కొంచెం ఎగ్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. అందులోకి మనం క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, కారపొడి, ఉప్పు అయితే కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకనంటే మనము ఆల్రెడీ ఎగ్ అనేది కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది కొంచెం ఇందులో వేసే వెజ్జీస్ కోసమనే వేసుకోవాలి మనం. ఆ తర్వాత లైట్గా క్వాంటిటీ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. క్వాంటిటీ చెక్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇలాగా. ఆ తర్వాత మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఎగ్ మిక్చర్లో కూడా కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఎందుకనంటే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనము మసాలా ఏది కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి, హెల్దీ టిఫిన్ కాబట్టి ఇప్పుడు మనం ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకొని తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకోవాలి. నీట్గా మనం ఇడ్లీకి ఎంతైతే వేస్తామో బ్యాటర్, అలాగే సేమ్ ఎగ్ బ్యాటర్ కూడా అంతే వేసుకొని ఉంచుకోవాలి. చాలా బాగా నీట్గా సర్దుకొని పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సూపర్గా మనకి ఇడ్లీలు అనేటివి అవుట్పుట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంతేకాదు టేస్ట్ వైజ్ అయితే మనము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. అంతేకాకుండా మనం దీన్ని రకరకాలుగా తినొచ్చు. అది ఎలాగనేది తర్వాత వీడియోస్ చెప్తాను. ఇలా బాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. అది చూస్తూ ఉంటే ఉడుకుతున్నప్పుడు ఫ్లఫీగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తీసి మనం ఇలా పక్కన ఉంచుకొని అట్లా 30 సెకండ్ టు 1 మినిట్ అలా ఉంచేసిన తర్వాత మనం తీసేయాలన్నమాట. తీసి మనం చెంచా తీసుకొని ఒక స్పూన్ సహాయంతో తీసి పక్కన ఉంచుకున్నట్టయితే ప్లేట్లో అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం దేంతో తినొచ్చు అనంటే కచప్తో కూడా, మనం టమాటా సాస్తో కానీ, లేదు అని అంటే వైట్ సాస్తో కానీ, లేదు అని అంటే మనకి ఇష్టం ఉంటే చట్నీస్తో, ప్లెయిన్ చట్నీస్ ఉంటాయి కదా, పల్లి చట్నీలో ఎక్కువగా స్పైసెస్ ఏమీ లేకుండా మైల్డ్గా ఉన్న మైనీస్తో కానీ, పల్లి చట్నీస్తో కానీ, ఇలాంటి వాటితో తీసుకున్నట్లయితే కమ్మగా సూపర్గా ఉంటుంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇడ్లీస్ ఇలా ఉన్నాయండి. సూపర్గా టేస్టీగా చాలా బాగుంది. మాకైతే హెల్దీ టిఫిన్ రెడీ అయిపోయింది. ఇలాగా ఒక 10 to 15 మినిట్స్లో ఏ రిస్క్ లేకుండా ఇలా టిఫిన్ అయితే సూపర్గా రెడీ అయింది. ఎగ్ ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నెన్నో టిఫిన్ ఐటమ్స్, వెరైటీస్ కోసం, లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.